మీ బ్యాంకు ఖాతా పేరిట భారీ అక్రమాలు జరిగాయి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అంటూ ఈడీ పోలీసు అధికారుల పేరిట ఓ ఉద్యోగిని వీడియో కాల్లో సైబర్ నేరగాళ్లు బెంబేలెత్తించారు. ఈ క్రమంలో ఆయన భార్య చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి దుండగుల కుట్రను భగ్నం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. జహీరాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ప్రభుత్వ బ్యాంక్ అధికారి ఆకాష్ శర్మ పేరిట ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ బ్యాంక్ ఖాతా నుంచి ముంబైలో 1.68 లక్షల నగదు చెల్లింపులో అక్రమాలు జరిగాయి, ఈడీ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు, సహకరించండి అంటూ కాల్ కట్ చేశారు. और क्योंकि आईडी नंबर तो बोल रहे मैं भी ये किया है। देखो ये जो है ना प्रदीप श्रवण, ये जो है ना मुंबई पुलिस का उसका जो बैच नंबर जो दिया है मेरे को 25। వెంటనే వీడియో కాల్ ద్వారా ముంబై ఎస్పీ ప్రదీప్ నంటూ మరో వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. కదలకుండా కూర్చోవాలని, మీ భార్యను పిలవాలని, ఇంటి తలుపులు మూసేసి ఎక్కడికి వెళ్లకూడదని షరతులు విధించాడు. అరగంట పాటు ప్రశ్నలతో చెమటలు పట్టించాడు. అనుమానం వచ్చిన బాధితుడి భార్య నీళ్లు తాగొస్తారని మరో ద్వారం నుంచి బయటకు వచ్చి డయల్ 100 కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే స్పందించిన పట్టణ ఎస్ఐ కాశీనాథ్ స్థానిక సైబర్ వారియర్ రషీద్ తో పాటు సిబ్బందిని వారి ఇంటికి 10 నిమిషాల్లో పంపించారు. వారిని గమనించిన కేటుగాడు ఎవరొచ్చారు, ఎందుకొచ్చారు అంటూ వెంటనే ముఖం కనిపించకుండా దాచుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు. పోలీసులు పక్క నుంచి బాధితుడికి సూచనలు చేస్తూ సైబర్ మోసగాళ్ల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఇది పసిగట్టిన దుండగుడు వెంటనే కాల్ కట్ చేశాడు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, డిజిటల్ అరెస్టులు, విచారణ పేరుతో వచ్చే నకిలీ ఫోన్, వీడియో కాల్స్ ను నమ్మొద్దని, పోలీస్, ఈడీ అధికారులు ఎవరూ డిజిటల్ అరెస్టులు చేయరని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ కాశీనాథ్ సూచించారు. अभी है ना मेरे को सुबह में 9 बजे यहाँ से ये फोन आया नहीं, एम्प्लॉय आईडी घंटा, उसके बाद में डॉक्यूमेंट नंबर SBI 3598 ऐसा बोलने के बाद में ठीक है बोला, मैं मेरे पास जो डाटा है और क्योंकि आईडी नंबर तो बोल रहे कि मैं भी ये किया है। देखो ये जो है ना प्रदीप श्रवण, ये जो है ना मुंबई पुलिस का उसका जो बैच नंबर जो दिया है मेरे को 25468, ये बैच